స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారిని ఓ డెలిగేషన్గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వచ్చి కలవడం జరిగింది. చాలా హడావుడిగా వాతావరణం అసలే బాగాలేదు. దాదాపు 14 జిల్లాలు నీటిలో మునిగిపోయి జనం అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితుల్లో ఓటర్స్ లిస్టు ఫైనలైజేషన్ కార్యక్రమము ఏమాత్రం సమయం ఇవ్వకుండా చేయడం ఏదైతే ఉందో, ఎలక్షన్ అనే ప్రాసెస్ డెమోక్రటిక్ ప్రాసెస్ మొక్కుబడిగా తయారైందనేది బీఆర్ఎస్ పార్టీ ఫీల్ అవడం జరుగుతూ ఉంది. అదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడము, అనేక దృష్టాంతరాలని ఈ అవకతవకలు ఏదైతే ఉన్నాయో వాటిని సవరించేదానికి అవకాశం లేని పరిస్థితి ఏదైతే కలిగించినారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక వారం రోజులైనా కనీసంగా ఈ సమయాన్ని పొడిగించాలని, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేదానికోసము అధికార యంత్రాంగం కూడా ఓటర్లు ఏదైతే కంప్లైంట్లు వాళ్ళకున్న గ్రీవెన్సెస్ కంప్లైంట్స్ అయితే ఉన్నాయో వాటిని అటెండ్ చేసేదానికోసం అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించమని చెప్పి అడగడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్స్ని వారికి ఇవ్వడము, వారు వాటి మీద కూలంకషంగా మాతోనే చర్చించడము, వాటికి అనేక లీగల్ ప్రొవిజన్స్ కూడా చూపించడము అందరం కలిసి. కాబట్టి వాళ్ళు దీన్ని అటెండ్ చేస్తారు, చేసి ఒక వారము సమయాన్ని పొడిగిస్తారు అనేది మేము భావిస్తున్నాము. చేస్తే డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది, ఎలక్షన్ డెమోక్రటిక్ ప్రాసెస్ ఏదైతే ఉందో సరిగా జరిగే అవకాశం ఉంది. చేయకపోతే జరిగే అవకాశం లేదనేది కూడా సుస్పష్టంగా చెప్పడం జరిగింది.